ఏపీలో కూటమి ప్రభుత్వం కార్మిక రంగ సంస్కరణలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. పరిశ్రమలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకు పరిశ్రమల చట్టం 1948లో మార్పులు చేయబోతుంది. ఈ మేరకు చట్టంలో పలు సవరణలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం నిన్న కేబినెట్ భేటీలో వీటిని చర్చించి ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ మేరకు త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 2002ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. తాజా సవరణ చట్టంలో పరిశ్రమలపై విధానపరమైన భారాలను తగ్గించడానికి వీలుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మహిళలకు పరిశ్రమల్లో నైట్ షిఫ్టుల్లో అనుమతించేందుకు వీలుగా చట్ట సవరణ చేయబోతున్నారు. మహిళలు తగినంత భద్రత, రవాణా సౌకర్యాలతో రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతిస్తామని సమాచార మంత్రి పార్థసారథి వెల్లడించారు. తద్వారా పరిశ్రమలో ఉత్పాదక పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ బిల్లులో మహిళా ఉద్యోగులు రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఉద్యోగుల ముందస్తు లిఖిత అనుమతి పొందిన తరువాత మాత్రమే ఇలా నైట్ షిఫ్టులో పనిచేసేందుకు అనుమతిస్తారు. అలాగే వీరికి పికప్, డ్రాప్ సౌకర్యాలు, ఇతర భద్రతా చర్యలను అందించిన తరువాత మాత్రమే దీన్ని వర్తింప చేస్తామని కూడా మంత్రి వెల్లడించారు.